ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న లేదా గుర్తు చేస్తున్న వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రియులారా, ఈరోజు మన ప్రపంచంలో చూస్తే ఈ సమాధానం అనేది కనబడట్లేదు. దేశాల మధ్య సమాధానం లేదు. ఒక దేశంలోనే ఉంటున్న మనుషుల మధ్య సమాధానం లేదు. ఒక కుటుంబంలోనే మనుషుల మధ్య సమాధానం లేదు. పూర్తిగా సమాధానాన్ని కోల్పోయాం. ఎప్పుడైతే హృదయంలో సమాధానం ఉండదో, ఆ హృదయంలో శాంతి, ఆశీర్వాదము, నెమ్మది ఉండదు. ఆదిలో ఆదామవ్వ యెహోవా దేవునితోటి పరస్పరం రోజు ముఖాముఖి మాట్లాడుకునేవాళ్ళు, ఆయన యోగక్షేమాలు కనుక్కునేవాళ్ళు, ఆనందంగా గడిపేవాళ్ళు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఆ సమాధానాన్ని కోల్పోయి దేవుడేమో వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయాడు, మానవులమేమో భూమి మీద మిగిలిపోయాం. ఆకాశం వైపు చేతులెత్తి మా ప్రియ పరలోకపు తండ్రి అని ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది. తండ్రితో సమాధానం కోల్పోయాం. ఆ కోల్పోయిన సమాధానాన్ని తిరిగి దయచేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దాని కొరకు గొప్ప మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఎందుకంటే తండ్రితో కోల్పోయిన సమాధానం తిరిగి పొందుకోవడానికి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే ఇద్దరి మధ్య సమాధానాన్ని తీసుకొస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారుడుకున్న సమస్తం వాళ్ళకు దయచేస్తాను. కాబట్టి ప్రియులారా, ఇప్పటి నుంచి మీరు సమాధానం చేసేవాళ్ళలాగా, ఎక్కడైతే గొడవలు ఉంటాయో, ఎక్కడైతే విభేదాలు ఉంటాయో వాటిని పరిష్కరించే వాళ్ళలాగా ఉండండి. సమాధానాన్ని వారి మధ్య తీసుకొని రండి. మీరు దేవుని కుమారులు అనబడతారు. గొప్ప ఆశీర్వాదం ఇది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని. ఇది కేవలము ఒక మాట కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్లు అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని హెచ్చించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎక్కడో మేము భూమి మీద ఉండేవాళ్ళమయ్యా, మానవులము. మమ్మల్ని కేవలము ఒక పని చేయడం ద్వారా నీ కుమారుడుగా చేసుకుంటా అన్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మీ యొక్క ప్రేమ మేము పొందుకొని పరస్పరం నాయన ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి, విడిపోయిన బంధాలని కలపడానికి నాయన మమ్మల్ని ఆయుత్తపరచమని, నిత్యము నీ ప్రేమతో మమ్మల్ని నింపి ఉంచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.